ఇక నిన్న మనం మీడియా చిట్చాట్లో చూసినాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను ఆర్మీ పిలిస్తే నేను మళ్ళీ యుద్ధానికి పోతా అని చెప్తా ఉన్నాడు. ఆయన గతంలో మిగ్ లాంటి విమానాలు నడిపినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎయిర్ ఫోర్స్లో పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆయన నేను మళ్ళీ యుద్ధానికి పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాట ఆయనతో పాటు ఇంకా చాలామంది కూడా ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలోకి దించాలి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఏంది టెరిటోరియల్ ఆర్మీ? ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మీ కాకుండా ఈ కొత్త ఆర్మీ ఎక్కడిది అనేటువంటి ఒక చర్చ ఉంటుంది. టెరిటోరియల్ ఆర్మీ అంటే ఇది స్వచ్ఛందంగా ఉద్యోగులు ఓఎన్జీసీలో, సింగరేణిలో, లేకపోతే ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి కదా, అందులో ఉండేటువంటి ఉద్యోగులను కొన్ని రోజుల పాటు వాళ్ళకు ఆర్మీ శిక్షణ ఇస్తారు. ఇచ్చి ఇట్లా ఇస్తూనే ఉంటారు. ఆర్మీకి అవసరం వచ్చినప్పుడు వీళ్ళని వాడుకుంటారు. వీళ్ళు అక్కడికి పోయి సేవలు, ఆర్మీకి కావాల్సినటువంటి సేవలు చేస్తూ ఉంటారు. తద్వారా ఆర్మీ కంప్లీట్గా యుద్ధంపైనే ఫోకస్ చేస్తుంది అనేది ఈ ఫోర్సు ఇప్పటికి కూడా ఉంది. సో అత్యవసర పరిస్థితిలో పిలుస్తారని చెప్పి వీళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఫోర్సుకు శిక్షణ ఇదంతా ఒక కార్యక్రమం. కానీ ఇప్పుడు భారతదేశంలో దాదాపుగా 73,112 నా అంచనా ప్రకారం 73,112, 113 శాఖలో ఆర్ఎస్ఎస్ శాఖలు ఉన్నాయి. దాదాపు ఇందులో 60 లక్షల మంది వరకు ఇందులో సుశిక్షితులైనటువంటి శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళను కూడా ఈసారి ఈ యుద్ధానికి వాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో వాళ్ళే కాదు, అన్ని రకాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్స్తో పాటు వీళ్ళందరికంటే ఇంకా ఇక ఆర్ఎస్ఎస్ అయితే సూపర్ బరాబర్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ అయితే సూపర్ ఉంటుంది. వీళ్ళు దాదాపు 50 నుంచి 60 లక్షల మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళను హుటాహుటిన ఈ బార్డర్కి తరలిస్తే ఈ దేశంకు అత్యద్భుతమైనటువంటి సేవ చేసిన వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. సో కాబట్టి భారతదేశం ఈ టెరిటోరియల్ ఆర్మీతో పాటు వీటిని కూడా వాడుకుంటే బాగుంటుంది. ఇంకా ఒకటి ఏంటంటే ఈ రాజకీయ నాయకులందరినీ కూడా ఓనాడు దోలాలి, ఓనాడు డ్యూటీ వేయాలి. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు తుపాకులు పట్టుడు అయితే రాదు, కానీ తుపాకులు పట్టుడు రాదు. బిడ్డలో లేకపోతే అందించడం దేనికో దానికైతే ఎక్కడికి వస్తారు. సో కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒకసారి డ్యూటీ వేస్తే బార్డర్లో సైనికుల బాధలు కూడా కొంత అవగతం అవుతాయి. సో ఏదేమైనప్పటికీ కూడా భారతదేశంలో ప్రజలందరూ కూడా దేశభక్తి కలిగి ఈ దేశం మాది, ఈ దేశ రక్షణ బాధ్యత మాది అనేటువంటి ఏకత్వాన్ని చాటుతూ ఉన్నారు. ఈ క్షణంలో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.